స్థానిక రైల్వే స్టేషన్ వంతెన వద్ద వేసవి చలివేంద్రంలో వైష్ణవి జూనియర్ కాలేజ్ అధినేత పాటిబండ్ల శ్రీనివాసరావు సహకారంతో మజ్జిగ మినరల్ వాటర్ పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వంతెన వద్ద నిర్వహిస్తున్న వేసవి చలివేంద్రంలో బుధవారం మజ్జిగ మినరల్ వాటర్ పంపిణీ చేశారు. వైష్ణవి జూనియర్ కాలేజ్ అధినేత పాటిబండ్ల శ్రీనివాసరావు సహకారంతో ఈ సేవా కార్యక్రమం జరిపారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉనిపల్లి వంశీ, సిహెచ్ శ్రీను, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. వేసవికాల దప్పిక తీర్చడం కోసం ఈరోజు శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో వైష్ణవి కాలేజీ అధినేత పాటిబండ్ల శ్రీనివాసరావు గారు ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మాకెంతో మా శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితికి ఎన్నో సేవలు అందించిన పాటిబండ్ల శ్రీనివాసరావు గారు మేము చేసే ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన మాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటూ ప్రతి విషయంలో మమ్మల్ని ఎన్నంటూ ఉంటూ నడిపిస్తున్న పాటిబండ్ల శ్రీనివాసరావు గారికి మా శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతిరోజు ఇక్కడ మంచినీళ్ళు మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. దాతలు ఎవరైనా ఉన్నా కానీ మా శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితిని అప్రూవ్ చెయ్యి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాం. వేసవి చలవేంద్రం నందు ఏదైతే శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఏర్పాటు చేసిందో మరి రైల్వే స్టేషన్ బస్ స్టాండింగ్ కోడల్లో ఉన్న మరి సాయిబాబు గుడి వంతెన వద్ద గత కొన్ని నెలలుగా ఈ యొక్క వేసవి చలవేంద్రం మరి నిర్వహిస్తూ ఉన్నాం. చక్కని మిల్లర్ వాటరు కుండలో పోసినవి, అదేవిధంగా దాతల సహకారంతో మరి మజ్జిగ పంపిణీ కూడా జరుగుతుంది. ఈరోజు విశేషం మరి ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారు వైష్ణవి జూనియర్ కాలేజీ అధినేత అయినటువంటి శ్రీ పాటిబండ్ల శ్రీనివాసరావు గారు మనకి యొక్క మజ్జిగ కార్యక్రమానికి వారి సహాయ సహకారాలు అందించారు. మరి ముఖ్యంగా మరి శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే మేము చేసే ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదైనా కానీ, సేవా కార్యక్రమం ఏదైనా కానీ వారి సహాయం అనేది ఉంటుందని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా మహారుద్రాభిషేకం, మహాశాంతి అభిషేకం అటువంటి పెద్ద పూజా కార్యక్రమాలకు కూడా వారు ఎన్నంటూ ఉండి మా అనగమాలను నడిపించారు. వారికి వారి యొక్క కుటుంబ సభ్యులుగా దేవుని ఆశీస్సులు వెళ్ళవేళ